హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దరిపూడి సులోచన రాణి గారి ఆశల శిఖరాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మేమెక్కిన కారు హౌసింగ్ బోర్డు వారు ఏర్పరిచిన ఒక కాలనీలో చిన్న ఇంటి ముందొచ్చి ఆగింది. ఇల్లు చిన్నదే, కానీ గేటు ముందు పెంచిన మొక్కల వల్ల ఒక విధమైన అందం వచ్చింది. లోపల వరండా దగ్గర మాలతి తీగ దట్టంగా అల్లుకుని ఉంది. కారులోంచి ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టగానే ఆయన నన్ను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపల ఇదిగో ఏమోయ్ ఎక్కడ నువ్వు అంటూ భార్యని కాబోలు పిలవడం వినిపించింది. నేను ఇల్లు గమనిస్తూ కూర్చున్నాను. ప్రేమ్ కుర్చీలు వేసి ఉన్న ఈ గది చాలా నిరాడంబరంగా హాయిగా ఉంది. గదిలో ఓ మూల చిన్న అద్దాల బీరువా, దానిమీద రేడియో ఉన్నాయి. బీరువా నిండా రకరకాలవి బహుమతి వచ్చిన కప్పులున్నాయి. గదికి మరో మూల చేపలు వేసిన గాజు తొట్టె ఉంది. బంగారు రంగులో మిలమిలలాడుతున్న 4-5 చేపలు నీళ్లలో అర్జెంటు పనిలో హడావిడి పడిపోతున్నట్టు కిందికి పైకి వేగంగా దూసుకుపోతున్నాయి. నా కళ్ళు గదంతా కలియ తిరిగి రేడియో పైన గోడ మీద ధ్యాన ముద్రలో ఉన్నట్టున్న బుద్ధ భగవానుని నిర్మల్ పెయింటింగ్ మీద నిలిచిపోయాయి. ఇంతలో ఆయన లోపల నుంచి ఇటువైపు వస్తున్న శబ్దం వినిపించడంతో గుమ్మం వైపు చూశాను. ఆయనతో పాటు ఆవిడ కూడా వచ్చింది. నేను లేచి నిలబడి నమస్కరించాను. ఆమె ప్రతి నమస్కారం చేసి కూర్చోమన్నట్టు చూపించింది. ఈ ప్రపంచంలో కొంతమంది స్త్రీలున్నారు. వాళ్ళని చూడగానే చెప్పలేనంత గౌరవాభిమానాలు కలుగుతాయి. బహుశా ఈ సృష్టిలో ఎంతో మధురమైన మాతృత్వపు మమత వారి కన్నుల్లో గోచరమవడమే కారణమనుకుంటాను. రూపాలు ఎలా ఉన్నా కట్టు బొట్టు నడవడి వీటిలో ఎక్కడలేని ప్రత్యేకతను పొందిన చాలా కొద్ది మందిలో ఆమె ఒకరు అనిపించింది. నీ జోస్యం ఇంత బాగా నిజమవుతుందని అనుకోలేదోయ్, భార్య వైపు చూస్తూ చిరునవ్వుతో అన్నారాయన. ఆవిడ నా వైపు చూసి నవ్వింది. ఆయన నాతో అన్నారు, ఇంటర్వ్యూ తీసుకుని చాలా రోజులైంది, అతనికి ఇంకేదైనా ఉద్యోగం దొరుకుండొచ్చు అని నేనెంత వాదించినా ఆవిడ వినలేదు అని. ఉత్తరం వ్రాయమని పోరు పెట్టింది. ఆవిడ సతాయింపు వృధా కాలేదు అన్నారాయన. అంతమందిలో ఆవిడికి ప్రత్యేకంగా నేనే ఎందుకు గుర్తున్నానో, నేనే కావాలని కోరడానికి కారణమేంటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా అనిపించింది. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ చేతిలో పనేదో సగంలో ఆపేసి వచ్చినట్టుగా వెంటనే వెళ్ళిపోయింది. నేను మళ్ళీ గదంతా కలియ చూస్తూ కూర్చున్నాను. ఆయన రేడియో పెట్టిన బీరువా తలుపు తెరిచి అందులో నుంచి ఆల్బమ్ ఒకటి తీసి నా చేతికిచ్చాడు. నేనది చూడగానే వాళ్ళ అబ్బాయిది అయి ఉంటుందనుకున్నాను. నా ఊహ నిజమే అయింది. తెరవగానే మొదటి పేజీలో దాదాపు నా వయసే గల ఒక అతని ఫోటో ఫుల్ సైజులో ఉంది. టెన్నిస్ రాకెట్ విలాసంగా పట్టుకుని ఫోటో కోసం మంచి పోజ్ ఇస్తున్నట్టుగా నిలబడి ఉన్నాడతడు. ముఖం నిండైన బుగ్గలతో ఆడపిల్లలా గుండ్రంగా ఉంది. జుట్టు ఇప్పటి కాలానికి అనుగుణంగా నుదురుని సగం కప్పేస్తూ ముందుకు పడి ఉంది. పేజీలు తిప్పాను. ఎప్పటెప్పటివో గ్రూప్ ఫోటోలు, ఇద్దరిద్దరివి, అతని బాల్యానికి సంబంధించినవి, ఆవిడ ఆయన కొడుకుతో కలిసి తీయించుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి. వీళ్ల ఫోటోల్లో దాదాపు ప్రతి దాంట్లో కొన్నింట్లో ఫ్రాక్తో, కొన్నింట్లో లంగా జాకెట్తో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆల్బమ్ పేజీలు వరుసగా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చూస్తున్నట్టు చూడసాగాను. ఆయన నిట్టూర్పు విడుస్తూ అన్నారు, అసాధారణులకి ఆయుష్ తక్కువ అంటారు. చదువులో, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు. ఏంటో బలవంతంగా బ్రతకడం తప్పితే మా కంటి దీపమే ఆరిపోయినట్టుంది. నేను సానుభూతి చూపాను. పాపం ఒకే కొడుకని చెబుతున్నారు. అతని భవిష్యత్ గురించి వాళ్ళు కన్న కలలు హఠాత్తుగా పాపం ఒకే కొడుకు అని చెబుతున్నారు. అతని భవిష్యత్తు గురించి వాళ్ళు కన్న కలలు హఠాత్తుగా ఎండమావులైపోవడం అనేది భరింపరాని వ్యథే మరి. ఆల్బమ్ నిండా అతని ఫోటోలే, రకరకాలుగా అనేక రకాల స్థలాల్లో తీసినట్టున్నాయి. అతను వేసుకున్న ఆ బట్టలు, ఆ గళ్ళు, ఒక్కొక్క చోట మెడలో స్కార్ఫ్, కుడి చేతికి గొలుసు, మోచెంపల వరకు పెంచుకున్న జుట్టు, ఇవన్నీ చూస్తే బాగా ఫ్యాషన్స్ అంటే ఇష్టపడే వ్యక్తిలా ఉన్నాడు. ఒక్కో చోట అతని ముఖంలో తల్లి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్బమ్ చూడడం అయిపోయింది. చివరి పేజీ తిప్పేసి ముయ్యబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను.
అందులో 18-20 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి ఫోటో ఉంది. 2 జడలు వేసుకుని రిబ్బన్లు పువ్వుల్లా వచ్చేలా మడిచి పైకి కట్టుకుంది. కళ్ళు వస్తుతః పెద్దవై ఉండాలి. కాటుక బాగా దిద్దుకోవడంతో బాగా వెడల్పుగా కనిపిస్తున్నాయి. క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూస్తే మనం చూస్తున్నది ఫోటో కాక నిజంగా మనిషేమో అనే భ్రాంతి కలిగిస్తుంది. అంత సజీవంగా ఉంది ఆ ఫోటో. నేను తదేకంగా గమనించడం చూశారు కాబోలు. ఆయన వంగి నేను చూసిన పేజీ వైపు చూసి అన్నారు, ఈ అమ్మాయి నా భార్య తమ్ముడి కూతురు. ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోంది. ముందేం జరుగుతుందో తెలియకుండా వెర్రిగా ఎన్ని గాలిమేడలు కడతాం. అన్నీ ఊహలే, ఒట్టి అభూతి కల్పనలై ఊరుకుంటాయి. సత్య పుట్టగానే మా వాడి భార్య అనుకున్నాం. మాకు ఆడపిల్లలు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి చీటికి మాటికి ఏదో వంక మీద మా ఇంటికి తెచ్చి అట్టి పెట్టుకునేవాళ్ళం. దాదాపు అమ్మాయి మా దగ్గరే పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే మాకు చెప్పలేనంత బాధగా ఉంటుంది. పోయిన ప్రసాద్ ఎలాగూ తిరిగి రాడు. వేరే సంబంధం చూసి చెయ్యాలని వాళ్ల సంకల్పం. ఆ అమ్మాయి వినడం లేదు. తనసలు పెళ్ళే చేసుకోనంటోంది. ప్రసాద్ లేకపోతేనే ఈ ఇంటికి నేను కోడలినే అంటుంది. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మేం మరీ ఒంటరి వాళ్ళం అయిపోతామని తన భయం. మాకేం పర్వాలేదని మేమెంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. డాక్టర్ పాస్ అయ్యి బావ పేర క్లినిక్ చేస్తాను అంటోంది. ఏంటో మాకంటే పిచ్చిదైపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారాయన. ఎవరి సంగతి మీరు చెప్పేది అంటూ వచ్చారావిడ. మన సత్య గురించే. సత్య? ఆ పేరు ఉచ్చరించడంలో ఆవిడికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఆదరం, ఆత్మీయత ఉందో నాకిట్టే తెలిసింది. ట్రేలో తెచ్చిన ఉప్మా ప్లేటు మా ముందు పెడుతూ అందావిడ. సత్య మధ్యాహ్నం వచ్చింది. నేను మీరు చెప్పమన్నట్టుగా గట్టిగా చెప్పేశాను. వాళ్ళ నాన్న కుదర్చాలని చూస్తున్న ఆ విశాఖపట్నం సంబంధం ఒప్పుకోకపోతే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నాను. మేం చచ్చిపోయినట్టే అనుకోమన్నాను. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. సత్య వెళ్ళిన తర్వాత సుందరానికి ఫోన్ చేసి తాంబూలాలు పుచ్చుకోండి, సత్యని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పాను. చివరి మాటలు అంటుంటే ఆవిడ కంఠం వణకడం, గాద్గదికమవ్వడం నేను గమనించకపోలేదు. మరీ అంత గట్టిగా ఎందుకు చెప్పావు? ఇంటికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటుందేమో ఆదుర్దా ప్రతిధ్వనిస్తున్న కంఠంతో అన్నారాయన. దాని మొహం, చేతులారా జీవితం పాడు చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? సుందరం చెప్పాడు. ఆ సంబంధం చాలా మంచిది. కుర్రాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడట. బాగా డబ్బది ఉంది. పెళ్లి చేసుకుని భార్యను కూడా తీసుకుని పై చదువులకి విదేశాలకి వెళ్ళాలని అనుకుంటున్నాడట. నిజమే, కానీ సత్య మనసు మొదట పెళ్లి వైపు మళ్ళాలి కదా అన్నారాయన. క్షణంసేపు వాళ్ళిద్దరూ నా ఉనికినే మర్చిపోయినట్టు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. నేను నిశ్శబ్దంగా శ్రోతలా ఉండిపోయాను. ఆవిడ ప్లేట్ నా చేతికిస్తూ తీసుకోండి, చల్లారిపోతుంది అంది. నేను ఆల్బమ్ మూసేసే ముందు మరోసారి ఆ ఫోటో కేసి తదేకంగా చూసి మూసేసి పక్కన పెట్టాను. ఆవిడ ఆల్బమ్ తీసుకుని మరోసారి ఫోటోలన్నీ మొదటి నుంచి చివరి వరకు చూసింది. తర్వాత తీసుకెళ్లి బీరువాలో పెట్టి వచ్చి కూర్చుంది. మీరెక్కడుంటున్నారు అంది నన్ను. చెప్పాను. ఈ ఊళ్ళో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారా? బంధువులు లేరు, స్నేహితుడు ఒక అతనున్నాడు అని గోపాలం పేరు చెప్పాను. ఆవిడ కాఫీ తేవడానికి కాబోలు మళ్ళీ లోపలికి వెళ్ళింది. మేం టిఫిన్ తింటుండగా ఇంతలో బిలబిలలాడుతూ 5-6 ఆడవాళ్లు సుభద్రమ్మగారు అని పిలుస్తూ లోపలికొచ్చారు. లోపలుంది వెళ్ళండి అన్నారాయన. అంతా లోపలికి వెళ్లారు. వాళ్ల పట్టు చీరలు, నగలు, తలలో పూలు చూస్తే పేరంటం పిలవడానికి వచ్చారేమో అనుకున్నాను. వాళ్ళు లోపలికి వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచనగా అన్నారాయన. ఈరోజు శుక్రవారం కాబోలు క్లబ్లో పూజ ఉంటుంది. క్లబ్లోనా పూజ అన్నాను. అవును, ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఎక్కడా గుడి లేదు. క్లబ్లోనే వీళ్ళు అప్పుడప్పుడు హరికథా కాలక్షేపం చేస్తుంటారు. ఏదైనా ప్రోగ్రాం పెట్టి డబ్బు వసూలు చేసి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న గుడి కట్టించాలని వీళ్ళ ఆలోచన. కానీ చాలా రోజుల నుంచి అది తాపత్రయంగానే మిగిలిపోతుంది. ఆచరణలోకి రావడం లేదు. అసలే మా ఆవిడకి కాస్త దైవ చింతన, దీన జనోద్ధరణ అంటే ఎక్కువ ఆసక్తి. దాంతో మా అబ్బాయి పోవడంతో ఇప్పుడు మరి అదే లోకం అయిపోయింది. నాకది సహజంగానే అనిపించింది. మనిషి మెదడుని వేధిస్తున్న ఆలోచనలని వదిలించుకోవాలంటే ఒక్క క్షణం కూడా ఊపిరాడని పనులుండాలి. మా కాఫీ పలహారాలు పూర్తయ్యాయి. ఇక వెళ్దామా
అంటూ లేచారాయన. తల ఊపాను నేను. లోపల నుండి ఆవిడొచ్చింది. వీడ్కోలు తీసుకుంటున్నట్టు నమస్కారం చేశాను. ఆవిడ ప్రతి నమస్కారం చేస్తూ అంది, మా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నట్టేగా, మనసు మార్చుకోవద్దు మళ్ళీ. నాకు నవ్వొచ్చింది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, ఆర్థికమైన ఇబ్బంది నా మెడని ఎలా వంచేస్తుందో ఆవిడకు ఏమాత్రం తెలిసినా ఇలా అనదు కదా అనిపించింది. ఇద్దరం బయటకొచ్చాం. కారు వరకు వచ్చి సాగనంపిందావిడ. మేమెక్కిన కారు తర్వాత సరాసరి మురికిగా ఇరుకుగా ఉన్న ఒక కార్మిక వాడలో వచ్చి ఆగింది. అక్కడ పిల్లలు ఆడుకునే స్థలం ఊడ్చి శుభ్రం చేసి నీళ్లు చల్లి ఉంది. 4-5 చాపలు పరిచున్నాయి. వాటికెదురుగా 5-6 కుర్చీలు వేసి ఉన్నాయి. మైకులు, తోరణాలు ఇలాంటి హడావిడేమీ లేదు. మా కారు ఆగగానే 2 మధ్య వయస్కులొచ్చారు. వాళ్ళెంతో వినయ విధేయతలతో ఆయనకి నమస్కారం చేశారు. ఇతను రవికుమార్, నా పేపరులో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఆయన పరిచయం చేశారు. నాకు కొంచెం సంతృప్తిగానే అనిపించింది. వాళ్ళెంత పని అయినా చేయించుకొని, ఎంత జీతమైనా ఇవ్వని, ఉద్యోగం చెప్పుకునేందుకు హుందాగా ఉంది. ఆయనకి వాళ్ళు పూలమాలలు తెచ్చివేశారు. వాటిలో ఒకటి నాకు వేయబోయారు. నా మెడ వరకు ఆ మాల రాకుండానే తిరస్కరించాను. ఆయన కుర్చీలో కూర్చునే ఉపన్యాసం ప్రారంభించారు. అనాగరికంగా, నిరక్షరాస్యుల్లా కనిపిస్తున్న వీళ్ళకి ఈయన ఏం చెబుతున్నాడా అని కుతూహలంగా వినటానికి కూర్చున్న నేను, ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే నన్ను నేను మరచి ఆయన మాటల్లో లీనమయ్యాను. భావావేశంతో రసస్ఫూర్తిని ప్రతిధ్వనింపచేసే ఆయన కంఠంలో చిత్రమైన ఆకర్షణ ఉంది. ఈ ప్రపంచంలో మనుషులందరూ సమానం, ఎవరికంటే ఎవరూ తక్కువ కారు అంటూ మొదలైన ఆయన ఉపన్యాసంలో అసలు వ్యక్తిగతంగా మొదట మనిషి తనకి తాను ఎలాంటి విలువ ఇచ్చుకోవాలో వివరించారు. నేను తక్కువ వాడిని, నేను అనాగరికుడిని, నేను పేదవాడిని, అలాంటి భావాలు మనిషిలో ఉండే ఆత్మ సంయమన శక్తికి గొడ్డలి పెట్టుల్లాంటివి. బయటి ప్రపంచంలో మనకి ప్రత్యేకత కావాలని కోరుతున్నప్పుడు ఆ ప్రత్యేకత ఏదో మనింట్లో, మన కుటుంబ సభ్యుల మధ్య, మన ఇరుగు పొరుగు మధ్య, మన వీధిలో మనం పొందేలా మెలగాలి అంటూ సాగిపోయిన ఆ ఉపన్యాసం ఈ రోజుల్లో ప్రతి మనిషి తన తన పరిధిల్లో జీవితంలో ఎలా పెనుగులాడుతున్నాడో సోదాహరణంగా వినిపించారు. ఈ విధంగా అనర్గళంగా అనేక సంఘటనలు కట్టుకథల్లా వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళు ఇంకా సుఖంగా, ఆనందంగా, సంస్కారవంతంగా బ్రతకడానికి ఎలాంటి మార్గాలున్నాయో ఆయన వివరించసాగారు. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు వారంతా ఎంతవరకు గ్రాహ్యం చేసుకోగలిగారో దేవునికే తెలియాలి. కానీ వాళ్ళు కూర్చోవడం ఎలాంటి చిన్న శబ్దం కాకుండా శ్రద్ధగా చెవులు నిక్కబొడుచుకుంటున్నట్టుగా నాకు విచిత్రంగా అనిపించింది. ఆయన మాటల్లో 100కి 100 పాళ్ళు వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయి. ఆయన వాగ్ధోరణి చూస్తే ఈ రకమైన వాళ్లతో చాలా రోజుల నుంచి కలిసిమెలిసి తిరిగి వారి అభిప్రాయాలు, ఆవేదనలు క్షుణ్ణంగా తెలిసినట్టుగా ఉంది. అక్కడి నుంచి లేచి ఇంటి ముఖం పట్టేసరికి రాత్రి 8 గంటలు కావస్తోంది. ఆయన నన్ను బస్టాప్ దగ్గర దింపారు. రేపు కలుసుకుందాం అన్నారు చేయిస్తూ. తప్పకుండా అన్నాను కరచాలనం చేస్తూ. నాకది మర్యాద కోసం చెయ్యి కలిపినట్టు కాదు, చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేస్తున్నట్టుగా ఉంది. నేను చూస్తుండగానే కారు కనుమరుగైంది. బస్టాప్ దగ్గర నిలబడ్డ నేను బస్ కోసం వెయిట్ చేయకుండా నడక సాగించాను. రాత్రివేళ పేవ్మెంట్ల మీద ఆలోచిస్తూ షికారుగా నడవడం నాకెంతో ఇష్టం. ఇక్కడికి గోపాలం ఇల్లు ఎంతో దూరం లేదు. వాళ్లను చూసి ఈ కబురు చెప్పి వెళ్ళాలని అనుకున్నాను. ఎందుకో గాని చాలా రోజుల తర్వాత నా మనసు కాస్త ఉల్లాసంగా అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు గాని, కొత్త వాళ్ళ దగ్గర గడిపినట్టు గాని లేనే లేదు. ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి కొద్దిసేపు కాలక్షేపంగా గడిపి ఉల్లాసంగా తిరిగి వచ్చినట్టుంది. మా మధ్య పరిచయం చాలా స్వల్పం. అయినా నాకు ఒక విషయం సుస్పష్టంగా అర్థమైంది. వాళ్ళకి నమ్మకమైన ఒక మనిషి కావాలి, నాకు నమ్మకంగా జీతమిచ్చే సంస్థ కావాలి. ఒక విధంగా చూస్తే ఇద్దరికీ అవసరమే. ఆ పత్రిక కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. జర్నలిజం గురించి నాకేమీ తెలియని మాట నిజమే. కానీ ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో తెలుసుకోలేనిదంటూ ఏదీ లేదు. నేను వేయబోయే ప్రతి అడుగులో మంచి చెడులను చూపడానికి, నన్ను హెచ్చరించడానికి ఆయన అండ నాకు ఉండనే ఉంటుంది. పరధ్యానంగా నడుస్తున్న నేను ఎప్పుడు గోపాలం ఇంటిని సమీపించానో గుర్తించలేదు. ఆలోచిస్తూ గబగబా నడిచేసినట్టున్నాను. త్వరగా ఇల్లు చేరుకున్నాను. నేను గుమ్మంలో అడుగు పెట్టగానే బాబు, పాప
అడుగో మావయ్య వచ్చేశాడు అన్నారు. వాళ్ళిద్దరి చేతుల్లో కొత్తవి బిస్కెట్ పొట్లాలున్నాయి. ఏంటి, నా కోసం ఎదురు చూస్తున్నారా? అమ్మ కొత్త టిఫిన్ ఏమైనా చేసిందా అన్నాను. ఇంతలో గోపాలమే బయటకొచ్చాడు. రవి, రా, ఇంత ఆలస్యమైందే, నీకోసం ఎవరొచ్చారో చూడు అన్నాడు నా చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా లోపలికి లాగుతూ. ఎవరు? గోపాలం ఆనందానికి ఆశ్చర్యపోతూ లోపలికి అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వెంటనే చకితుడనైనట్టు చూశాను. లోపల కుర్చీలో శాంతి కూర్చుని ఉంది. శాంతి? నా పెదవులు అస్పష్టంగా పలికాయి. నన్ను చూడగానే శాంతి లేచి నిలబడింది. క్షణంసేపు ఇద్దరం ఒకరినొకరు రెప్ప వాల్చకుండా చూసుకున్నాం. గోపాలం అన్నాడు, పాపం, వీరు నీ అడ్రస్ కోసం ఎంతో వెతికారుట. మన మేనేజర్ నేను నువ్వు స్నేహితులమని చెబితే సరాసరి నా దగ్గరకొచ్చారు. ఇద్దరం కలిసి నీ గదికి వెళితే నువ్వు రాలేదన్నారు. ఆమె అక్కడే వెయిట్ చేస్తానంటే ఇక్కడికి రమ్మని తీసుకొచ్చాను. మీ ఇంటి వాళ్లతో నువ్వు రాగానే ఇక్కడికి రమ్మనమని చెప్పాను. ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదన్నట్టు తల తిప్పాను. గుడ్, మంచి పని చేశావు. గోపాలం వంటింట్లోకి వెళుతూ, సీత, రవి వచ్చాడు అన్నాడు. నేను శాంతి ముఖాముఖి నిలబడ్డాం. గుర్తున్నానా నేను? శాంతి అలకగా తీక్షణంగా అడిగింది. ఎందుకు గుర్తుండరు? శాంతి తమాషాగా తల తిప్పింది. ఏమోలే, ఇప్పుడు చాలా పెద్దవాడివయ్యావుగా. ఆ మాటల్లో శ్లేషకి నా మనసు చివుక్కుమంది. కూర్చో అన్నాను. శాంతి కూర్చుంది. నేను అలవాటు చొప్పున కిటికీకి చేరగిలబడి నిలబడ్డాను. గోపాలం వస్తూ అన్నాడు, నీ స్నేహితురాలు నీకో మంచి వార్త తెచ్చిందోయ్ అన్నాడు. నేను శాంతి వైపు చూశాను. శాంతి నా వైపు చూస్తూ అంది, రవి, మాకు స్టీల్ సామాన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. దాని మేనేజర్ ఏదో గొడవచ్చి వెళ్ళిపోయాడు. మాకు నమ్మకమైన మనిషి చాలా అవసరం. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు నా కళ్ళ ముందు శాంతి భర్తకి పరిచయం చేసినప్పుడు కరచాలనం చేస్తే కరచాలనం కోసం నేను చెయ్యి చేస్తే అతను చెయ్యి అందుకోకపోవడం గుర్తొచ్చింది. ఈరోజు శాంతి వెంట వాళ్ల కంపెనీలో ఉద్యోగానికి నేను వెడితే అతను నన్నెలా చూస్తాడో నేను ఊహించలేనంత మూర్ఖుణ్ణేమీ కాదు. గోపాలం నా అభిప్రాయం వినడం కోసం అన్నట్టు నా వైపు ఆత్రంగా చూస్తున్నాడు. నేను తల తిప్పి కిటికీలో నుంచి బయటకు చూడసాగాను. శాంతి ధోరణి నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఆ మాట్లాడే తీరు చూస్తే గతంలో మా ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయం పూర్తిగా మర్చిపోయినట్టే ఉంది. మాట్లాడవే అన్నాడు గోపాలం. నాకు ఉద్యోగం దొరికింది గోపాలం అన్నాను సాధ్యమైనంత సహజంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ. ఎక్కడా? శాంతి అనుమానంగా అడిగింది. ఒక పత్రికాఫీసులో సబ్ ఎడిటర్గా. ఎంత ఇస్తారు జీతం? మళ్ళీ మాటల్లో అదే శ్లేష. నేను సమాధానం చెప్పలేదు. గోపాలం నా వైపు శాంతి వైపు మార్చి మార్చి చూశాడు. శాంతి ఇలాంటి సమాధానం ఏదో ముందే ఊహించిన దానిలా చూసి నిట్టూర్పు విడిచింది. సరే, నీ ఇష్టం. ఈ రెండింటిలో నీకేది లాభదాయకంగా ఉంటుందో బాగా ఆలోచించుకో. నువ్వు కావాలనుకుంటే నీకు దొరికిన ఆ ఉద్యోగం వదిలేయడం అంతా అసులభమేమీ కాదు. నేను చెప్పిన ఆ మేనేజర్ పోస్టు మంచిది. చేతిలో అధికారం ఉంటుంది. అన్ని వసతులు కల్పించి నెలకి 400 ఇస్తారు. ఇంత మంచి అవకాశం ఇంకెవరికీ పోవడం ఇష్టం లేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు సినిమా హాల్లో నిన్ను చూసినప్పటి నుంచి నా గుండెల్లో మంటగా ఉంది. నేనేం మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో, ఎలా సమాధానం చెప్పాలో నాకు తోచడం లేదు. గోపాలం ఏదో అనడానికి నోరు తెరిచి మళ్ళీ మానేశాడు. నేను మళ్ళీ కిటికీలో నుంచి బయటకు చూడసాగాను. అరగంట క్రితం నాలో కలిగిన ఉల్లాసం నామరూపాలు లేకుండా పోయింది. గుండెల మీద పెద్ద బరువు మోస్తున్నట్టుగా భారంగా అనిపించింది. నేను వెడతాను. ఇక్కడ ఏదైనా ట్యాక్సీ దొరుకుతుందా అంది శాంతి. ట్యాక్సీ కోసం నేను వెళ్ళబోతుంటే గోపాలం, ఆగు, నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు. సీత బాబుకి పాపకి వంట ఇంట్లో అన్నం పెడుతోంది. గోపాలం వెళ్ళాడు. శాంతి నేను ముఖాముఖి నిలబడ్డాం. ఎందుకో గాని శాంతి వైపు చూడ్డానికి నాకు మనస్కరించలేదు. శాంతి మాట్లాడుతుందని నేను మాట్లాడతానని శాంతి ఎదురు చూడ్డంలో 5 నిమిషాలు గడిచిపోయాయి. శాంతి ఉన్నట్టుండి అంది, నువ్వు రాయివి, ఏం మారలేదు. నీ అహంకారం, నీ పొగరు, వీసమెత్తు కూడా తగ్గలేదని ఇప్పుడు తెలుస్తోంది. అన్యాయమైన ఈ ఆరోపణలని నిశ్శబ్దంగా భరించి ఊరుకున్నాను. ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది.
శాంతి నాతో వెళుతున్నాననైనా చెప్పలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వంట ఇంటి వైపు వెళ్ళి సీతతో ఎంతో మర్యాద ఉట్టుపడుతున్న స్వరంతో, చిరునవ్వుతో, మీరు మా ఇంటికి తప్పక రావాలి, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళింది. గోపాలం, సీత బయట టాక్సీ వరకు వెళ్ళి సాగనంపారు. శాంతి టాక్సీలో కూర్చుని తలుపు వేసేసుకునే ముందు ఏదో అనడం, గోపాలం వంగి శ్రద్ధగా విని తల ఊపడం కిటికీలో నుంచి నాకు కనిపించింది. కానీ వాళ్ళు అనుకున్నదేదో స్పష్టంగా తెలియలేదు. టాక్సీ వెళ్ళింది. సీత, గోపాలం లోపలికొచ్చారు. సీత పిల్లలకి ఏం కావాలో చూడ్డానికి వంటింట్లోకి వెళ్ళింది. గోపాలం సరాసరి నా దగ్గరకు వస్తూనే, రవి, నువ్వింత మూర్ఖుడువని, ఇంత బుద్ధి లేని వాడివని నేను కలలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు కోపంగా. ఇప్పుడేమైంది? తాపీగా అడిగాను. ఏమైందా? ఆ అమ్మాయి అంత అభిమానంగా నిన్నింత వెతుక్కుంటూ వస్తే నువ్వు మాట్లాడే తీరు అదేనా? నేను చెయ్యాల్సిన మర్యాదలేవో నువ్వు సీత చేశారుగా. అంతేనన్నమాట. ఇదిగో అబ్బాయి, చెబుతున్నాను, ఈ విషయంలో మాత్రం నీ ధోరణి నాకేం నచ్చలేదు. సారీ గోపాలం, నాకు కాదోయ్ క్షమాపణ చెప్పుకోవాల్సింది, ఆ అమ్మాయికి. ఇంతకీ ఏంటి, ఎక్కడో ఉద్యోగం దొరికిందంటున్నావు? జ్వాలాముఖి ఆఫీస్కి వెళ్ళాను, ఎడిటర్ని కలుసుకున్నాను. నాన్సెన్స్, అదంతా మర్చిపో. ఆ పత్రిక గురించి నేను వాకప్ చేశాను. అంతా అప్పుల్లో ఉందట. ఈ అమ్మాయి చెప్పింది బంగారం లాంటి ఉద్యోగం. తక్షణం వెళ్ళి వాళ్ళ నాన్నని కలుసుకో. నా వల్ల కాదు. నీ వల్ల కాదు? ఎందుకని? నీకు తెలియదు గోపాలం, నేను చెప్పలేను కూడా. ఆ క్షణంలో మనసు విప్పి నాకు శాంతికి మధ్య జరిగిన గ్రంథం గురించి గోపాలానికి చెప్పేసేవాడినేమో. కానీ సీత ఇంతలో బాబును తీసుకుని అక్కడ పడుకోబెట్టుకోవడానికి రావడంతో నా నాలిక దాటబోతున్న మాటలు నోట్లోనే ఆగిపోయాయి. నిన్న ఉద్యోగానికి ఒప్పించే బాధ్యత నాదని ఆ అమ్మాయికి వాగ్దానం చేశాను సీరియస్గా అన్న గోపాలం నా సమాధానం అవసరం లేనివాడిలా సీత వైపు తిరిగి, సీత, రవి ఈ పూట ఇక్కడే భోంచేస్తాడు, త్వరగా వడ్డించు, మళ్ళీ ఆట మొదలయ్యే వేళ అయింది, నేను వెళ్ళాలి. సీత తల ఊపి వంట ఇంట్లోకి వెళ్ళింది. గోపాలానికి, సీతకి జ్వాలాముఖి ఎడిటర్ గురించి, ఆయన భార్య గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. హఠాత్తుగా శాంతి వచ్చి కాస్తగా తేరుకుంటున్న నా మనస్సరోవరంలో ఇలా రాయి విసిరి వెళ్లడంతో అంతా అల్లకల్లోలమైనట్టయింది. ఆ ఆలోచనల అలల తాకిడి తగ్గడానికి కొంత వ్యవధి కావాలనిపించింది. మంచి రోజు చూసుకుని నేను జ్వాలాముఖి ఆఫీసులో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. పర్వతంలా స్థిరంగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టు కాలదన్నుకుని లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఈ పాత పత్రికాఫీసులో జాయిన్ అవ్వడం గోపాలానికి ఏమాత్రం నచ్చలేదు. నాతో చాలాసేపు తర్కించాడు. మరోసారి ఆలోచించుకోమన్నాడు. భవిష్యత్తు మీద దూరదృష్టి లేకుండా బాధ్యత లేనితనంగా ప్రవర్తించవద్దన్నాడు. నాతో ఘర్షణ పడ్డాడు. చివరికి సీతతో కూడా చెప్పించాడు. అంత చేసినా నా అభిప్రాయం మార్చుకోకపోవడం చూసి ఆగ్రహపడ్డాడు. నువ్వు మూర్ఖుడివి అంటూ నిందించాడు. మరీ ఇంత అహంకారం ఉండడం మనిషికి ఎప్పుడూ మంచిది కాదు అన్నాడు. అతను చెప్పిందంతా శాంతంగా విన్నాను నేను. కానీ నా అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు. నన్ను ఒప్పించలేకపోయిన గోపాలం ఆ రోజంతా నాతో మాట్లాడడం మానేశాడు. అతని మీద నాకు కోపం రాలేదు. పైపెచ్చు అతని హెచ్చరికల వెనక దాగి ఉన్న ఆత్మీయతకి నా మనసు ద్రవించింది. అతను నా మీద కినుక వహించడంలో నా భవిష్యత్తు గురించి నేను జాగ్రత్త పడడం లేదనే బాధ ఉండడం నేను గమనించకపోలేదు. ఆ రోజు శాంతికి గోపాలం నా గురించి సమాధానం చెప్పాలి. వెళ్లే ముందు మరోసారి హెచ్చరించి నా చేత కాదనిపించుకుని కోపంగా వెళ్ళాడు. ఆ సాయంత్రం గోపాలం ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్నాను. వస్తూనే నా దగ్గరికి వచ్చి కూర్చుంటూ, అదా కథ, చెప్పవే అన్నాడు. ఏ కథ అన్నాను. పాపను కూర్చోబెట్టి జడవేస్తున్న సీత కూడా తలెత్తి మా వైపు చూసింది. నువ్వు చెప్పకపోయినా తెలిసింది. ఏం తెలిసింది నీకు? విస్మయంగా అడిగాను. ఇంకా ఎందుకు నటన? ఏం ఎరగనట్టు మాట్లాడతావే? శాంతిని నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. వాళ్ళ నాన్న పడనివ్వలేదు. ఆ కోపం శాంతి మీద నీకు బాగా ఉంది, అవునా? అందుకే ఆ ఉద్యోగం వద్దని త్రోసిపారేశావు, అంతేనా? నేను నిరుత్తరుడనైనట్టు చూడసాగాను. ఈ ప్రపంచంలో ఆపదలో నుంచి బయటపడడానికో, అవసరం బట్టి స్వార్థం కోసమో మనుషులందరూ అబద్ధమాడతారని నాకు తెలుసు. కానీ మరీ ఇంత దారుణంగానా? శాంతిని నేను ప్రేమించానా? పెళ్లి చేసుకోవాలనుకున్నానా?
ఇంతగా లేని కథను కల్పించి చెప్పడంలో శాంతి ఉద్దేశమేంటి? గొప్ప కోసమా? లేక గోపాలం ఏమీ అనుకోకుండా ఉండాలనా? గోపాలం సానుభూతిగా అన్నాడు. పాపం, ఆడపిల్ల. జరిగిన దానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అయినా ఇన్నాళ్ల నుంచి ఇంత ఆత్మీయులుగా ఉంటున్నాం కదా, ఒక్కనాడన్నా శాంతి అనే అమ్మాయి నీ జీవితంలో ఉందని మాట వరుసకైనా చెప్పలేదేం రవి? నిష్ఠూరంగా అన్నాడు. నేను నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ ఉన్నాను. ఏంటో రవి, ఎన్నెన్నో అనుకుంటాం, ఏవీ జరగవు. అనుకున్నవి జరిగితే లభించిన ఆనందం కంటే జరగనప్పటి బాధే ఎక్కువేమో అన్నాడు. పాప రిబ్బన్ తీసుకుని దాన్ని సరిచేస్తూ కూర్చున్న నేను సమాధానం చెప్పలేదు. అసలేం చెప్పాలో తోచలేదు. ఆ తర్వాత గోపాలం నన్ను మళ్ళీ ఆ సంగతి గురించి ఎప్పుడూ అడగలేదు. నేను జ్వాలాముఖి ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యి వచ్చాను. వస్తూ సంతోషం కొద్దీ పిల్లలకి చాక్లెట్లు తెచ్చాను. నేను వచ్చేసరికి గోపాలం ఇంట్లోనే ఉన్నాడు. బాబుని గాల్లోకి ఎగరేసి పట్టుకుంటే వాడికి చాలా సరదా. పాపని భుజాల మీదకి ఎక్కించుకుంటే ఎక్కడ లేని సంతోషం వస్తుంది. నేను సంతోషంగా ఉన్నా, వాళ్ళని సంతోషపెట్టాలన్నా నేను ఆ రెండు పనులు చేస్తాను. పాపకి చాక్లెట్ ఇచ్చి భుజం మీదకి ఎక్కించుకున్నాను. బాబు పాప కిలకిలా నవ్వుతున్నారు. గోపాలం నన్ను పిలిచాడు. రవి, ఇలారా. పాపని అలాగే వీపు మీద ఉంచుకుని దగ్గరకు వెళ్ళాను. గోపాలం నా వైపు సీరియస్గా చూసి, పాపని దింపి అలా కూర్చో, నీకో మాట చెబుతాను అన్నాడు. చెప్పు అన్నాను. ఏదో విశేషముంది, లేకపోతే గోపాలం అంత గంభీరంగా ఉండడు. శాంతి నీకిప్పిస్తానన్న ఆ పోస్ట్లో నేను జాయిన్ అయ్యాను. శాంతి పట్టుదలగా కోరడంతో నేను కాదనలేకపోయాను. తప్పు చేసిన వాళ్ళు చెప్పలేక చెబుతున్నట్టుగా అన్నాడు గోపాలం. గుడ్, కంగ్రాచ్యులేషన్స్ చేయి చాస్తూ అన్నాను. గోపాలం చాచిన నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నా కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. రవి, ఇలా చెయ్యడం వల్ల నీకు బాధ కలిగించిన వాడిని అవ్వలేదు కదా? నిర్మోహమాటంగా చెప్పేయి అన్నాడు. బాధ ఎందుకు? విస్మయంగా అడిగాను. ఏమో, నీకిష్టం ఉండదేమో అనుకున్నాను. భలే వాడివి. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? స్నేహితుడు బాగుపడుతుంటే చూడలేని దౌర్భాగ్యుణ్ణి అనుకున్నావా? అబెబ్బే, అది కాదు. నిజం చెప్పనా? శాంతికి నేనింకా గట్టిగా నిర్ణయం చెప్పలేదు. ఈరోజు ఆలోచించి రేపు చెబుతానన్నాను. ఆ ఉద్యోగం పొందడం వల్ల నిన్ను పోగొట్టుకునే పరిస్థితి వస్తే నాకు ఆ ఉద్యోగం అవసరం లేదు. ఆ సంగతి దృఢంగా తెలుసుకున్న తర్వాత శాంతికి నా నిర్ణయం చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. అతని చెయ్యి నొక్కి వదిలేశాను. నిరాడంబరంగా, ఎంతో సౌజన్యంగా అతను చెబుతున్న మాటలకు నా మనసు ఆర్ద్రమైంది. ఆ సంభాషణ ఇక పొడిగించడం ఇష్టం లేనివాడిలా వెనక్కు తిరిగి బాబునెత్తుకుని గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాను. మరుక్షణం ఇల్లంతా పిల్లల నవ్వులు కిలకిలలతో ప్రతిధ్వనించింది. నా బదులు గోపాలాన్ని ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వమని శాంతి పట్టుబట్టడంలో గల అర్థం నాకు అంతుబట్టలేదు. నిజంగా శాంతి వాళ్ళకి మనిషి అవసరమా, లేక నాకేదైనా పాఠం లాంటిది నేర్పాలనే ప్రయత్నమా? ఆశల శిఖరాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.